ఉన్న డిఎస్సి పరిస్థితి ఏందని చూస్తే 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్ కు తోడు వీళ్ళు అడిషనల్ గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్ పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 130,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసి 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం, విలీనం చేసి 2,66,000 వాలంటీర్ల నియామకాలు. అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్క మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నారు. వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను. నేను ఎక్కువ మాట్లాడడం